సార్ మోహన్ లాల్ జైహో 23న 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. మోహన్ లాల్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావటం నిజంగా అభినందనీయం. అందరూ కూడా బహుశా నాగేశ్వరరావు లేకపోతే అప్పటి తరంలో వాళ్లకు దాదాసాహెబ్ ఫాల్కే వివిధ భాషల్లో వచ్చింది. తర్వాత రజనీకాంత్కి వచ్చింది. రజనీకాంత్ ఓకే, ఇప్పుడున్న వ్యవస్థకు కూడా బాగా సన్నిహితుడు, బాగా పాపులర్ యాక్టర్ కూడా. అంటే మోహన్ లాల్ వీళ్ళతో పోలిస్తే ఇప్పుడు చిరంజీవిలాగా మోహన్ లాల్ కూడా 78, 80 ఆ టైంలో వచ్చినటువంటి మొదటి సినిమానే 78లో వచ్చినట్టుంది. అది విడుదల ఇంకొంచెం ఆలస్యమైంది. ఏదైనా 360 సినిమాల్లో నటించాడు. ఆయన చెప్తున్న 48 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఇది చాలా మాయాబజార్ లాంటిది, ఇక్కడ రకరకాలైనవి ఉంటాయి, ఒత్తిళ్ళు, పోటీలు, వీటన్నిటి మధ్యలో నేను ఇన్ని సంవత్సరాలు కొనసాగడం అనేది నిజంగా ఒక అద్భుతంగా ఉంది. ఆయనకు 4 సార్లు జాతీయ అవార్డు వచ్చింది. మనం చూసాం కదా, ఆ మధ్య అల్లు అర్జున్ ఇంతవరకు రాలేదు, మొదటిసారి అల్లు అర్జున్కే వచ్చింది తెలుగులో. కాబట్టి మలయాళ సినిమా పరిశ్రమ యొక్క స్వభావం కావచ్చు, మోహన్ లాల్ యొక్క చాలా యాక్టివ్ ప్రొఫైల్, ఎవర్ గ్రీన్ దీనిలాగా ఉండటం, వీటన్నిటి వల్ల ఆయన బాగా ఆఖరి తెలుగులో కూడా జనతా గ్యారేజ్ లాంటి సినిమాలు ఆయనకు బాగా పాపులర్ ఇది తెచ్చిపెట్టాయి. సో ఆయనకి అవార్డు రావటం, మరి దీని మీద కూడా వెకిల్గా ఏదేదో మాట్లాడతాడు మన రామ్ గోపాల్ వర్మ. దాదాసాహెబ్ ఫాల్కే ఏం తీసాడో ఆయనకు తెలియదంట. తెలియపోతే తెలుసుకోవచ్చు కదా, ఈ రోజుల్లో గూగుల్ కొడితే తెలుస్తుంది, వికీపీడియాలోకి వెళ్తే తెలుస్తుంది. మోహన్ లాల్ అవార్డు అంట ఇది. ఎందుకు ఇప్పుడు హృందా అయిన సందర్భాల్లో హుందాగా ఒక అభినందన చెప్తే పోయే బదులు సెన్సేషన్ కోసం, వివాదం సృష్టించడం కోసం మాట్లాడడం తప్ప. బట్ మోహన్ లాల్ తెలుగులో ఆయన సినిమాలు అవన్నీ ఎన్నో వచ్చాయి, వివరాలన్నీ మీడియాలో చాలా ఇచ్చారు. ఈ మధ్యకాలంలో మనకు బాగా చూసింది మనం తెలుగులో వెర్షన్ దృశ్యంలో కూడా మోహన్ లాల్ అంటే చాలా సాధారణమైన పాత్రలు. మలయాళానికి తెలుగుకు ఒక్క తేడా ఏమంటే ఆ హీరోయిజము, హీరో డామినేషను, హీరో హైపు చాలా ఉంటే తప్ప కుదరదు అన్న లక్షణం మటుకు మలయాళంలో ఉండదు. ఇప్పుడు గాడ్ ఫాదర్ కూడా చిరంజీవి తీసింది కూడా ఈయన సినిమానే కదా. చాలా ఉన్నాయి అలాంటి సినిమాలు మోహన్ లాల్ రీమేక్స్ తెలుగులో సూపర్ హిట్స్ అయినవి. సో ఆయనకు అవార్డు రావటం అందరూ కూడా సంతోషిస్తున్నారు. చిరంజీవి అందరూ అభినందన సందేశాలు కూడా పెట్టారు. మోహన్ లాల్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే కమర్షియల్ సినిమాను, ప్యారలల్ సినిమాను, అలా కామన్ మ్యాన్ పాత్రలను, సూపర్ హీరో పాత్రలను 100 కోట్ల బడ్జెట్లోకి మలయాళ సినిమాను ప్రవేశపెట్టింది. బడ్జెట్ కాదు, కలెక్షన్లోకి ప్రవేశపెట్టింది కూడా మోహన్ లాల్. కాబట్టి అనేక విధాల ప్రత్యేకతలు, ప్రతిభా సంపత్తులు కలిగినటువంటి ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం చాలా సంతోషకరమైంది. బహుశా నేను అనుకుంటాను జనరేషన్ చేంజ్. ఇప్పుడు ఆయన కూడా సీనియర్, సూపర్ సీనియర్స్లోకి వెళ్ళిపోతారు కదా. కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా ప్రేక్షకులందరూ అభినందిస్తారు. ఈ పాత్రలు కూడా గుర్తు చేసుకుంటారు. ఆ ఈజు, ఆ కలుపుగోలుతనం అవన్నీ కూడా సొంతం చేసుకోవాలి. మనకు కూడా అటువంటి లక్షణాలు రావాలి మన పరిశ్రమకు కూడా అని అనుకోవాలి. ఒకసారి ఎప్పుడో రామానాయుడు గారు అన్నారు మీటింగ్లో ఒకసారి, ఏమంటే ఇప్పుడు కాలా పత్థర్లు అని సినిమా ఉందనుకో, అమితాబ్ బచ్చన్ తనే వెళ్ళి రోడ్డు మీద దుమ్ము పూసుకొని వచ్చి రెడీ అయిపోతాడు, ఈ పాత్రకి ఇలాగే ఉండాలని. మన దగ్గరికి వచ్చేసరికి చిన్న దెబ్బ తగిలిందంటే కూడా ఫ్యాన్స్ బాధపడతారు. సినిమా బాగా సహజంగా తీసి శక్తివంతంగా నటిస్తే ఫ్యాన్స్ ఇష్టపడతారు, కానీ నాకు దెబ్బ తగిలితే ఫ్యాన్స్ బాధపడతారు. కాబట్టి చాలా సున్నితంగా చూపించాలంటే కుదరదు. దానివల్లే ఆ స్టార్డమ్ అంటుంటారు. నేర్చుకోవాలి. మన తెలుగు సినిమా ఏం తక్కువది కాదు అనుకోవడం, తక్కువదే అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ అదే సమయంలో నేర్చుకోవాల్సినవి, మార్చుకోవాల్సినవి ఏంటి, అంతకంతకు సినిమా కామన్ మ్యాన్కు దగ్గరగా వస్తుంటే మనమేమో అంతకంతకు ఆకాశ వీధుల్లోకి, పాన్ ఇండియాలోకి, ఇంకా భారీ దీంట్లోకి వెళ్ళిపోతున్నాం అన్నది ఒక తేడా. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు